ప్రభాస్ కు సంబంధించిన జాతకం ప్రభాస్ తల్లి దగ్గర తప్ప మా దగ్గర కూడా లేదు అని చెప్పి కృష్ణంరాజు భార్య ప్రభాస్ కు స్వయాన పెద్దమ్మ క్లారిటీగా చెప్పింది. అయినా సరే ప్రభాస్ గురించి జాతకాలు చెప్పడం మాత్రం వేణుస్వామి ఆపడం లేదు. ఇన్ని రోజులుగా తనకు ఆరోగ్యం బాగలేదని, బాహుబలి తర్వాత ఇక హిట్లు అందుకోలేడని ఎన్నో విషయాలు చెప్పాడు. ఇవన్నీ కాదని చెప్పి కొన్ని ఫ్లాప్లు వచ్చిన సలార్ సినిమాతో ప్రభాస్ సూపర్ డూపర్ హిట్ కొట్టాడు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ వేణుస్వామిని టార్గెట్ కూడా చేశారు. హిట్టే కాదన్నావు, బ్లాక్ బస్టర్ హిట్ పడింది అని చెప్పి. అయినా సరే వేణుస్వామి ప్రభాస్ ను టార్గెట్ చేయడం ఆపలేదు. ఇప్పుడు తన పెళ్లి గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను చెప్పాడు. ఎందుకు ప్రభాస్ కు పెళ్లి కావడం లేదు వివరించాడు. ప్రభాస్ కి పెళ్లి ఎప్పుడు అవుతుంది అనేది $1 మిలియన్ ప్రశ్న. 40 ఏళ్లు దాటినా ప్రభాస్ ఆ ఊసు ఎత్తడం లేదు. ప్రభాస్ కు పెళ్లి చేయాలని కుటుంబ సభ్యులు గట్టిగా ప్రయత్నాలు చేశారని సమాచారం. కానీ అవి కార్యరూపం దాల్చలేదు. పెళ్లిపై ప్రభాస్ కి ఆసక్తి లేదనే వాదన ఉంది. పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని ప్రభాస్ సాకులు చెబుతూ నెట్టుకొస్తున్నాడని కొందరు అంటున్నారు. అన్స్టాపబుల్ షోలో బాలయ్య ఇదే విషయం లేవనెత్తాడు. ప్రభాస్ తెలివిగా సమాధానాలు చెప్పి తప్పుకున్నాడు. అయితే వేణుస్వామి ప్రభాస్ కు ఎందుకు పెళ్లి కావడం లేదు అని ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విధంగా ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు. ప్రభాస్ ఫ్యాన్స్ నేను ఏం మాట్లాడినా తిడుతూ ట్రోల్ చేస్తుంటారు, కానీ నేను చెప్పేది మాత్రం నిజం. ప్రభాస్ గురించి నాకు అన్ని విషయాలు తెలుసు. ఆయన ఎలా సినిమాల్లోకి వచ్చాడో కూడా తెలుసు. ప్రభాస్ జాతకంలో దోషం ఉంది, అందుకే పెళ్లి కావడం లేదు. దోష నివారణ జరిగితే గానీ ప్రభాస్ కి పెళ్లి జరగదు. ఇలాంటి వ్యాఖ్యలు చేసి మళ్లీ న్యూస్ లో నిలిచాడు వేణుస్వామి. అయితే ఇంతకు ముందు కొన్ని రోజుల క్రితం ప్రభాస్ కు మరియు అనుష్క శెట్టికి ఒక అఫేర్ ఉందని చెప్పి ఒక వార్త వచ్చింది. కానీ అవన్నీ జస్ట్ రూమర్స్ మాత్రమే. మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ అని చెప్పి ఇద్దరు వాటిని కొట్టిపారేశారు. మరి ప్రభాస్ పెళ్లి ఎప్పుడవుతుందో వేచి చూడాల్సిందే.